అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే అందమైన ఒక మన ఆశ్రమలాగా మీ ముందుకు తీసుకురావాలన్నట్లుగా ఫుల్ వీడియో తీయబోతున్నాను. ఇంకా మిమ్మల్ని అడగాల్సింది ఒకటి ఏమంటే, ఈ మధ్య కాలంలో అంటే 1 వీక్ నుండి ఫుల్ వీడియోలు పెడుతున్నాను కదా. ఫుల్ వీడియో చూసి మీకు ఏమనిపిస్తూ ఉంది? బాగుందా లేదా బోర్ కొడుతుందా? ఇట్లే కంటిన్యూ చేయండి అమ్మ అంటారా, లేకపోతే ఆపేసే షార్ట్స్ మాత్రమే పెట్టండమ్మా చాలా అంటారా? మీ ఆలోచనని, మీ ఒక అభిప్రాయాన్ని నా కామెంట్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఓకేనా? చూస్తున్నారా, ఇది ఒక అందమైన ప్రదేశం మన ఆశ్రమంలో. ఇది ఒక ఏరియా అన్నమాట. చూడండి ఎంత అందంగా తీర్చిదిద్దాను. ఇదంతా కూడా ప్రతిదీ కూడా అణు కూడా ఈ మంజులమ్మ ప్లాన్ అనమాట. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే, అంటే ఆశ్రమము, సర్వీసు ఇవే కాకుండా ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు, మనకి మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయి అనేది నా అభిప్రాయం. అంటే ఆశ్రమంలో పూజ జరుగుతుంది, ఎవరు డిస్టర్బెన్స్ అనుకోవద్దండి. ఈ రకంగా ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ విధంగా. ఇంకా ఇవన్నీ చూసారా, చిన్న చిన్న పాట్స్లో ఈ విధంగా పెట్టాను. ఇదిగోండి ఈ రకంగా చిన్న చిన్న పాట్స్లో నేనే పెట్టాను అన్నమాట. ఇవి నర్సరీ లాగా పెట్టాను. ఏమంటే మన ఆశ్రమానికి వచ్చిన అతిథులకి ఎవరికైనా చెట్లు పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి ఆ ఇష్టం ఉంటే వాళ్ళకు కూడా ఓ చెట్టు ఇవ్వచ్చు కదా అన్నట్లుగా మన దగ్గర ఉండే చెట్లని దాన్ని ఒక చెట్టు తెచ్చుకొని, అంటే నర్సరీలో నేను ఒక చెట్టు తెచ్చుకొని దాన్ని 10 రకాలుగా ఈ రకంగా విత్తనం చేసి చేస్తానన్నమాట. చూడండి ఇవన్నీ కూడా చిన్న ఊట్లో ఈ విధంగా నాటి పెట్టాను. కొంతమందికి ఇస్తున్నాను కూడా. ఇంక ఇవైతే పెద్దవి. ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ విధంగా కొమ్ములు వచ్చిన చిన్న చిన్న మొలకలు ఇవన్నీ కూడా ఈ విధంగా నర్సరీ అయితే ప్లాన్ చేశాను. ఇవేమి అంటే అమ్మేదానికైతే కాదండి, మన ఆశ్రమానికి వచ్చిన అతిథులకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, పెంచుకునే ఇంట్రెస్ట్ ఉంటే, చెట్లు పెంచే ఇంట్రెస్ట్ ఉంటే, చెట్ల మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటే వాళ్ళకైతే మాత్రం ఈ విధంగా ఫ్రీగా ఉచితంగా ఇద్దామన్నట్లుగా ఈ విధంగా అయితే ప్లాన్ చేశాను. ఇంక ఇవంతా మన ఆశ్రమంలో ఉండే బాబా. ఇక్కడైతే ఇది అందమైన ఒక బావి, సాగుబావి అంటారు కదా, బావి అన్నమాట. ఇది పైకి మాత్రమే బావి, కాకపోతే దీనికి కింద సంపు ఉంటుంది. ఇదిగోండి ఈ సంపు. ఈ సంపు మీద ఈ రకంగా ప్లాన్ చేసి ఈ విధంగా కట్టించాను. ఇక్కడ వస్తూ ఉండే వాటర్ ఏమంటే, మనకి మామూలుగా ఏమంటారు దాన్ని, వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది కదా, అంటే వాటర్ ఫిల్టరు. దాంట్లో ఫిల్టర్ అయిన వాటర్ మళ్ళీ వచ్చి సంపులోకే పడిపోతుంది. దాన్ని ఇంకా మనకి ఇబ్బంది ఏమి లేదు. అది ఫిల్టర్ అయిన వాటర్ ఇక్కడ వచ్చి మంచినీళ్ళు అక్కడ వస్తాయి, ఆ ఫిల్టర్ అయిన వాటర్ ఇక్కడ పడుతుంది ఈ విధంగా. ఇంకా లోపలైతే మాత్రం నీళ్ళు సంపులో వస్తూ ఉన్నాయి. చూడండి ఇది మన రోడ్లో వచ్చింది. డైరెక్ట్గా వచ్చి సంపులోకి అయితే వచ్చేస్తాయి. బోర్లో నుండి సంపులోకి అయితే వచ్చేస్తాయి. చూడండి ఇది కొలన, లోపల కొలన. ఆ సౌండ్ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా దీని మీద చూడండి, దీని మీద బొమ్మలు. ఇదిగోండి దీని మీద బొమ్మలు అయితే ఈ విధంగా నేను మా చిన్నమ్మ ఇద్దరు వేసామండి. ఈ విధంగా ప్లాన్ అయితే నాది, కాకపోతే మా చిన్నమ్మాయి నాకు హెల్ప్ చేసింది అనమాట. ఈ రకంగా బొమ్మలు అయితే వేసుకున్నాము. చుట్టూ ఈ రకంగా మొత్తం ఉంది, ఈ పక్క కూడా ఉంది. ఈ రకంగా ఇంకా పైన చూడండి ఒక అంశ పెట్టాను. అంశకి ఆ రకంగా ఈకల్లాగా చూడండి, అది ఒక రియల్ ప్లాంట్. ఆ ప్లాంట్ అయితే ఆ రకంగా పెట్టాను. మొత్తం పైన నుండి ఇక్కడ వరకు వచ్చింది ఆ ప్లాంట్. మళ్ళా దీని దగ్గరలోనే ఇక్కడ నుండి రండి. ఇక చెప్పాను కదండి, ఇదంతా కూడా ఒకటే ఏరియా అన్నట్లుగా. ఇక్కడే ఈ రకంగా నర్సరీ ఉంటుంది, దాని పక్కన ఈ రకంగా సాదబా ఉంటుంది, దాని పక్కన అందమైన కొలన కూడా ఉంటుందండి. ఇదిగోండి కొలన. ఈ కొలనలో చేపలు ఉంటాయి. ఇదిగోండి ఈ కొలంలో అయితే చేపలు ఉన్నాయి. చేపలు మీకు కనపడతా ఉందో లేదు. ఇప్పుడు నేను మేత వేస్తాను, మేత వేస్తే పైకి వస్తాను. చేపలకి మేత వేస్తున్నాను, చూసారా. అంటే ఈ చేపలు అయితే మాత్రము
కట్టేకో కోసేకో తినేకో అయితే మాత్రం కాదప్పా. ఏమంటే అందంగా ఉంటుంది అన్నట్టుగా చేపలు అయితే ఈ విధంగా ఇష్టంగా పెంచుకుంటున్నాను. మళ్ళా ఫాస్ట్గా తింటాయి. మన రవి అప్ప ఇంటి ముందరే ఉంటుందండి. మన రవి అప్ప రూమ్ అది. ఆ రూమ్ ముందే ఉంటుంది. రవి అప్ప మాత్రం బాగా ఇట్లా చేపలు చూసుకుంటా, పొలం చూసుకుంటా, పేదబాలు చూసుకుంటా ఎంజాయ్ చేస్తారనమాట. ఏంపా ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియో తీస్తా అంటే మా వారు పాదులో పెట్టేసి మర్చిపోయినారు. కొంచెం వీడియో కట్ అయిపోయింది అనమాట. అంటే ఆ ప్రస్తుతానికి వచ్చింది, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. ట్రై చేస్తాం, చూద్దాం. ఏం రవి అప్ప నమస్తే అప్ప. మీ ఇంటి ముందరే కొలనా? మీ ఇంటి ముందరే బావి, అందమైన బావి. నీకేమనిపిస్తుందప్ప? ఈ అదృష్టం అందరికీ రాదమ్మా. అమ్మ దగ్గర ఉండే వల్ల కూడా ప్రత్యేకంగా నాకు మాత్రమే ఉంది ఆ సౌకర్యం. ఇంటి ముందర చాలా కొలను, గార్డెను, తొట్టి, బావి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే రవి అప్పల రూమ్ ఇదేనమాట. అందుకోండి, అది రూమ్ రవి అప్పలది. ఆ రూమ్ ముందర ఈ విధంగా అన్నీ ఉన్నాయి కాబట్టి తన ఖుషి. అప్పుడప్పుడు వచ్చి ఈ రకంగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా మన అభిమానుల్లో కొంతమంది ఏమంటే, అమ్మ ఇంటి ఎండాకాలంలో కూడా మీ చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి, మంచిగా పూలు పూస్తున్నాయి, మీరేం వాడుతున్నారు అన్నట్లుగా అడుగుతున్నారు. నేనేం వాడతాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాకపోతే నేను చెట్లకు ఏం వాడుతున్నాను అనే విషయాన్ని మీకు తెలియజేస్తే మీకు కామెడీగా అనిపిస్తుంది. కాకపోతే అదే రియల్ అనమాట. అదేమి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మన ఆశ్రమంలో సాకిరేవు సాకిరేవు ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. ఇదిగోండి, బట్టలంతా ఉతికేసినారు. ఎవరెవరు ఉతికిందా? నేను జ్యోతి, అమల ఆరేసింది, నేను ఉతికితే జ్యోతి తాలేసింది. వీళ్ళంతా కూడా ఈ విధంగా అన్ని బట్టలు కూడా ఉతికి ఈ రకంగా ఆరేసుకుంటారు. మళ్ళీ నీట్గా మడిచి ఎవరు బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా నీట్గా మడిచి, అంతేనమ్మా? అంతేమ్మా, మడిచి ఇచ్చేస్తారు ఆ రకంగా. టిఫిన్ తింటామా? ఇంకా లేదమ్మా. ఎంతమంది టైమా? ఏమమ్మా, టైం అయింటుందమ్మా. టిఫిన్ టైం అయింటుందా? టిఫిన్ రెడీగా ఉంది, వచ్చేయడా? సరే అమ్మా. ఈ రకంగా ఇంకా చాలా. ఇదిగోండి, ఇక్కడ ఒక అర్థం. మామిడికాయలు, మన చెట్లు మామిడికాయలు, మన చెట్లలో మామిడికాయలు 250 చెట్లు ఉన్నాయండి మనకి, అంటే మామిడిలో. ఇందులో మామిడికాయలు ఈ విధంగా వచ్చాయి. కానీ ఈసారి పంట తక్కువే అబ్బా, చాలా తక్కువ పంట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే పొద్దున్నే మన ఆశ్రమంలో టిఫిన్ ఏమి అనేది చూసేద్దాం. పొద్దున్నే అంటే పొద్దున్నే ఏమంటే కషాయం తాగుతారు అందరూ. ఏం తాగుతారమ్మా? కషాయం తాగుతాం. కషాయం కూడా ఒకరోజు ఏ విధంగా కాస్తామనేది చూపిస్తాం. కషాయం ఎందుకు కాస్తాము అనేది కూడా చూపిస్తాం. పొద్దున్న కషాయం ఎందుకు తాగుతున్నాము అన్నట్లుగా. ఇదిగోండి, ఇదైతే ఉద్దివడలు ఇవన్నీ కూడా. దాంతోపాటు కేసరి. ఇదిగోండి కేసరి. ఇదైతే పులిహోర, ఎంతో రుచికరమైన పులిహోర. గుళ్ళో ప్రసాదంలాగా ఉంటుందండి ఈ పులిహోర అయితే. ఇంకా చట్నీ, వేరుశెనగ గింజలు, అదేవిధంగా కొబ్బరి అంతా వేసిన చట్నీ. ఇదైతే సాంబార్. ఇదైతే వేడి ఇడ్లీ. ఇది ఈ పూట పొద్దున్నే మన ఆశ్రమంలో టిఫిన్ సెక్షన్ అనమాట. ఇదైతే క్యాటరింగ్ ఇచ్చామబ్బా, క్యాటరింగ్ భోజనం. ఇదైతే క్యాటరింగ్ ఇచ్చి తెప్పించుకున్నాము. వేరే అన్నదాతలు ఉన్నారు, వాళ్ళు ఈ విధంగా క్యాటరింగ్ ఇమ్మని చెప్పారు. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వడ్డించేద్దాం మన వాళ్ళకందరికీ. రండి సార్. ఏంపా? ఆయింట్మెంటా? అవునప్పా. ఓకేప్పా. అవునప్పా.
ఇంకోటమ్మా ఈ అన్నం తిని కట్ట కడుకొని వచ్చేలాగా బాక్సులోకి వెళ్ళి ఐటమేట్ తీసుకొని కాల్కని తీసి పూసుకున్నాడు అడ్డు కూడా వచ్చి అట్లే తీసుకున్నావు అంటే నీ అమ్మ మీద చూసిండా ఎవరు తీసిండు ఏలప్పా ఇలా మాట్లాడుతున్నాను ఇంకెవరు మీ అమ్మ మీ ఇంటికాడ వచ్చి చేసింది అది ఇది అని ఆయన మాట్లాడి మళ్ళీ నా మీద చెప్తాడమ్మా. నేను ఇట్లా గొడవలు పడితే నేను ఏం చేసేదప్పా. అనింది ఆయన మళ్ళీ నా మీద అంటున్నాడు మళ్ళీ రివర్స్గా. సరే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ రూమ్లో ఒక సీసీ కెమెరా పెడతా. మీ ఆడ పెట్టినాను అని తెలియకుండా పెడతా. సరే అమ్మా. సరే వస్తాడు రేపు వస్తాడు కదా అండి, రేపు వస్తాడు కదా సీసీ కెమెరాలో. సార్ మిమ్మల్ని అడుగుతాను ఇది. చెప్పండి. సీసీ కెమెరాలు రేపు వస్తారు కదా, రేపు వీళ్ళ రూమ్లో ఫిట్ చేయించేయండి, తెలుస్తుంది అప్పుడు. మన విద్యుత్ రూమ్లోనా? ఓకే. వాళ్ళిద్దరిది ఒకే రూమేలే. అవును. సుగుణమ్మా ఇవన్నీ నీ ప్లేట్లో వడ్డిచ్చారు కదా, ఏమేమి తెలుసా అమ్మా నీకే? తెలుసా? చెప్తావా? చెప్పమ్మా చూద్దామా. నువ్వు చెప్తావా? ఆమెను చెప్పమంతా, రేపు నువ్వు చెప్తావా? సరే చెప్పమ్మా చూద్దామా. ఏమ్మా ఏమది? ఏమది? ఎత్తద్దు, అట్లే చెప్పు, అట్లే చెప్పు. ఏమ్మా? చెప్పేది తెలీదా? చెప్పేది తెలీదమ్మా? మూత ఎందుకు తుడుచుకుంటాడమ్మా? అవేం తెలీదమ్మా నీకే? తెలీదా? అదే తెలుసు అని చెప్పు, తెలీదని చెప్పు, ఏదో ఒకటి చెప్పమ్మా. తెలుసా తెలీదా? అయ్యో రామా, ఏడుస్తాండవా? ఇంకేం తెలీదా నీకే? చూడమ్మా ఏమన్నా చెప్తుందేమో. ఏడ్చేది కాదు, తుడుచుకునేదే అమ్మా. ఏడుస్తాండవా? నవ్వుతుంది. ఏదో తలపైకెత్తా, తలపైకెత్తుమా. వారిని తలపైకెత్తు. మళ్ళీ వచ్చేసా. అవునువా, నువ్వు ఇప్పుడు తల ఇప్పుడు పైకే ఎత్తలేదే. ఆ కాలంలో లవ్ చేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అవి ఎట్లా వెళ్ళిపోతావు తల్లి? అవునా? ఎట్లా వెళ్ళిపోతావు బంగారు? ఏమన్నమ్మా? మింటాన్ పేరేమ్మా? ఏం చెప్పు. మింటాన్ ఏం మింటాన్ పేరు? ఏం పేరు కూడా తెలీదా? నువ్వు తోడు తుడుచుకుంటా. ఏమని వాళ్ళు మింటాన్ పేరు? ఏం పేరంట? ప్రభాసా? ఏమ్మా? నిన్ను ఎవరు పెళ్లి చేసుకోలే? నీకు ఇష్టం లేదా పెళ్లి చేసుకోనికి? ఎందుకు భయమా? భయం చేసుకోవాలి. నాకు పెళ్ళయిందా లేదా? నాకు పెళ్ళయిందా లేదా? ఆయనతో నేను అయిందేదే. నీకెట్లా తెలుసుమా? తెలుసు, అన్నీ తెలిసిపోతాయి అట్లా. ఇవన్నీ కూడా మన చెట్లో పూసిన పూలండి. ఇవన్నీ కూడా ఎన్ని పూలు పూసినాయి. ఇవన్నీ కోసి కట్టేదానికి ఎంత ఓపిక ఉండాలా. ఇదిగోండి ఎన్ని పూలు పూసినాయి. తీస్తా అంటే వస్తానే ఉన్నాయి పూలు, ఇంకా ఇంకా వస్తానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన చెట్లో పూసిన పూలు. ఇవి దేవుడికి, అదేవిధంగా
మన వాళ్ళకి కూడా అందరికీ ఇద్దాం. ఇప్పుడైతే కట్ చేద్దాం. ఎంతమంది ఉన్నామా? 1 2 3 4 5 6 7 8 9 మంది ఉన్నాం. 10 మంది ఉన్నాం. నేనైతే ఆల్రెడీ పూలు పెట్టుకున్నాను. ఇవి ఎర్ర కాకడాలండి. ఎవరు పొడుగుగా కావాలా? పొడుగు జుట్టు ఎవరికి? నీకు కావాలమా? సరే. అయితే దీంట్లో ఫస్ట్ దేవుడికి తీసి పెట్టేద్దాము దీంట్లోకి. ఇంకెవరు పొడుగు పూలు పొడుగు జడ చెప్పాలబ్బా, మొహమాటం ఏం లేదు. వాళ్ళకి తీసుకుంటారు పూలు ఎట్లా తీసుకోవాలి, ఏమైనా ఇచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలి. నీకు ఈ పూలు కావాలనా ఈ పూలు కావాలమ్మా? ఇది కావాలనా? ఎన్ని కావాలా? ఇన్ని చాలా? ఎట్లా పెట్టేది నీకే? ఆడబెట్టాలనా? ఎట్లా పెట్టాలనా? సూపర్ ఉంటుందంటారా? మీకురా ఎక్కువ కావాలా తక్కువ కావాలా? చాలా ఇవే నీకుమా? తక్కువ కావాలా ఎక్కువ కావాలా? కలిపిండే కావాలా ఇవి కావాలా? డౌన్ తీయాలనా? పిన్ను కావాలమ్మా? పిన్ను కూర్చో, నువ్వు కూర్చో తల్లి. ఆమె వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు కూడా డింగిపోలేదు. ఎందుకు అర్థం కాలేదు, ఊరికేనే ఊగిపోతుంది. ఈమె ఎట్లా పిల్లలకి పాఠాలు చెప్పినా నాకు అర్థం కాలేదు. స్కూల్ టీచరు అంటే ప్రైవేట్ టీచర్, మళ్ళీ స్కూల్ టీచర్ అయితే మళ్ళీ మన వాళ్ళకి లేనిపోని డౌట్లు వస్తాయి. ఏమంటే స్కూల్ టీచర్ అయితే ఆమె పెన్షన్ వస్తుంది కదా, పెన్షన్ ఏం చేస్తారు, ఎక్కడ పోయింది, అమ్మకి ఇస్తారా, వాళ్ళే పెట్టుకుంటారా, ఇవన్నీ వస్తాయి. ఎందుకు వచ్చింది కూడా ముందుగా హెడ్ చేస్తే దాంట్లో మీ బాబుకి పొడుగు జడే కదమ్మా? దరా బాబుకి నీకు కూడా పెన్షన్ వస్తుందా? ఇంటికాడ ఉంటే వస్తానే, ఇటు రాలేదు కదమ్మా? రాలేడా కదా? సరే ఫోన్ చేస్తాం. మీది కర్ణాటక కదా? అదే అది కర్ణాటక. సీఎంకి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మాట్లాడదాం సరేనా? కర్ణాటక సీఎంకి ఫోన్ చేసి మాట్లాడదాం. మీరు ఇస్తారా ఇచ్చేదా, లేకపోతే మా ఆంధ్ర సీఎంకి ఫోన్ చేస్తాము అని చెప్తాం సరేనా? ఏం చేస్తామా డబ్బులు వస్తే? బ్యాంకులో బ్యాంకులోకేసి ఏం చేస్తాం? మళ్ళీ డబ్బులు దాపెట్టుకుంటావా? సరే తల్లి, దాపెట్టుకొని ఏం తెచ్చుకుంటావు? అట్లే దాపెట్టుకుంటావు. నెక్లెస్ కొనుక్కుందాం. అది కూడా కొనే పని. సరేలే ఫోన్లే, ఎవరు ఆ సీఎం ఈ సీఎం మనం ఫోన్ చేసి అడిగేది ఏమొద్దు, నేనే ఇస్తా డబ్బులు కొన్ని దాపెట్టుకో సరేనా? రేపటి వీడియోలో ఇస్తాను ఫ్రెండ్స్, దాపెట్టుకొని. పూలు బాగున్నాయంటమ్మా ఇప్పుడు. సరే ఒకరొకరు ఇప్పుడు ఫ్యాషన్ షో చేయాలప్ప. నా పూలు వాడిపోయినా బాగుండాయిరా? అట్లా చేయి కడుక్కొని నీళ్ళు చిమ్మిచ్చి దేవుడికి కూడా పెట్టేద్దాం ఒకేసారి. నీళ్ళ తప్ప చేయి కడుక్కోనికే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పూలు మాల మన కృష్ణయ్యకి వేద్దాం. ఎంత అందంగా
ఎంత అందగాడో కృష్ణయ్య. రమ్మదేవమ్మా సూపర్. అమరావతి అమ్మా సూపర్, ఓ సూపర్. నెక్స్ట్ ఎవరమ్మా? తులసమ్మా సూపర్. బుడంకాయమ్మా అడ్డే. జ్యోతి ఓకే. పద్మమ్మ ఓ అబ్బా. ఇంకా గంగమ్మ సూపర్. అమ్ములు అందరూ సూపర్. సూపర్, ఓ సూపర్. అవునమ్మా, అన్నీ ఉన్నాయి చూడు మన ఆశ్రమంలో. మన ఆశ్రమంలో ఏ పంటలు చేసినా కూడా 100% సక్సెస్. అదేవిధంగా పూలు కూడా సక్సెస్. ఇది ఇప్పుడు మన అందమైన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.